శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ జూన్ 2వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించబోతున్నటువంటి గురువు గారు అందరికీ సత్ఫలితాలు ఇవ్వబోతున్నారు. అంటే మిథునం నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నారు. సో యూట్యూబ్లో హల్చల్ అవుతుంది బాగా. అయితే ఈ కర్కాటక రాశిలో వచ్చినటువంటి గురువు గారు ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలా యోగించబోతున్నాడు అనేది చూద్దాం. ఈ కన్యా రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్, అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం ఫైనాన్షియల్గా కానీ, కొంతమంది బిజినెస్లో, జాబ్లో కొంత ప్రమోషన్స్ రాకుండా, హెల్త్ ఇష్యూసు, అలానే భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలు కొంతమంది రకరకాలుగా వాళ్ళ జన్మకుండల్లో జాతకం ప్రకారం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ యోగించబోతుంది. బిజినెస్లో సక్సెస్ అవుతారు, జాబ్లో సక్సెస్ అవుతారు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్యాకేజీలు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, తర్వాత హోమ్ లోన్స్ అన్నీ వస్తాయి, కార్ లోన్స్, వాహన యోగం, గృహయోగం అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే మీకు కర్కాటకంలో వచ్చినటువంటి గురువు గారు మీకు 11th హౌస్లో ఉంటాడు. మీ పైన ఉన్నటువంటి స్థానం సింహరాశి, అది మీకు 1000వ స్థానం 12th హౌసు. దాని మీద ఉన్నటువంటిది కర్కాటక రాశి, అంటే మీకు 11th హౌసు. 11th హౌస్ అంటే లాభస్థానం. సంకల్పం చేసేటప్పుడు కూడా మేము సర్వగ్రహ ఏకాదశ స్థానేషు శిష్యర్థము అంటే అన్ని రాశులు 11వ ఇంట్లో ఎలా అయితే లాభంలో ఉన్న ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటాం. అంటే మీ గురువుగారు ఇప్పుడు కర్కాటకంలో వచ్చేసారు. కర్కాటకం అంటే ఏంటి? గురువుగారికి మోస్ట్ ఫేవరబుల్ హౌస్. అంటే మీ సొంత ఇంట్లో మీరు ఎంత కంఫర్ట్గా ఉంటారో అంత కంఫర్ట్గా ఉంటారు గురువుగారు. సో ఆయనకి ఉచ్చస్థానం, అందుకని ఏంటంటే సువర్ణమూర్తిగా ఉంటాడు. అన్నీ సత్ఫలితాలే. ఏదైనా బీపీ, షుగర్లు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవి ఇప్పుడు మీకు కంపల్సరీ ఒక కొలిక్కి రావటము, తగ్గటము, కంట్రోల్ అవ్వటము, మంచి మెడిసిన్ దొరకటము, తర్వాత అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి సిద్ధించడము, కళారంగాలు సిద్ధించడము, ఏదన్నా విదేశాల యానం సక్సెస్ అవ్వటము, అలానే హోమ్ లోన్స్, కార్ లోన్స్ క్లియర్ అవటం, అంతా యోగవంతంగా ఉంది. అయితే ఈ యోగం అందరికీ వర్తిస్తుందా అంటే దీంతోపాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి. జన్మజాతకంలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో మీకు తెలిస్తే దాన్ని బట్టి ఈ యోగం మీకు ఎంతవరకు 100% కరెక్ట్ అవుతుందో చూసుకోవచ్చు. కింద మీకు కొన్ని ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ జాతకం డీటెయిల్స్ పంపించండి. జన్మకుండలు వేసి చూద్దాము. కన్యారాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా సంచరించబోతున్నటువంటి కర్కాటక రాశిలో ఉన్న గురువు మీకు 100% యోగిస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ దాని మీద వీడియోస్ రాబోతున్నాయి. అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్యారాశి వాళ్ళకి ఈ గురు సంచారం కర్కాటక రాశిలో నవంబర్ 1వ తారీఖు దాకా ఉంటుంది. తర్వాత సింహరాశిలోకి వస్తాడు. అంటే నవంబర్ 1 నుంచి మీకు 1000వ స్థానంలోకి వస్తాడు. అంటే అక్కడ శుభవ్యయాలు చేయిస్తాడు. వాహనాలు, గోల్డ్ ఇలాంటివన్నీ కొనిపించడం, పిల్లలకి, మీ సంతానంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అంతా బాగుంటుంది. సో కన్యారాశి వాళ్ళకి ఈ గురు సంచారం అనేది యోగించబోతుంది. జూను నుంచి అక్టోబర్ 31 అంతా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.